ఒకడేమో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాడు. ఇంకొకడేమో పుదీనా వలుస్తున్నాడు. నేనేమో తెల్లగడ్డలు, అల్లము 2 వేసి దంచుతున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ వండుతున్నాను నేను. చూడండి, ఈరోజు మా ఫ్రెండ్కి చుట్టి ఉండటంతో మా రూమ్కి అయితే వచ్చాడు. ఫస్ట్ బయటికి అయితే వెళ్దాం అనుకున్నాం. బయటికి వెళ్ళి బయట ఎక్కడన్నా తినేద్దాం అనుకున్నాము. కానీ బయట తింటే ఆ టేస్ట్ వేరు, రూమ్లో వండుకొని తింటే ఆ టేస్ట్ వేరు అని చెప్పి మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసి అయితే రూమ్లో అయితే వండుతున్నాను. నిజంగా ఇక్కడ బిర్యానీ అంత టేస్ట్ ఏమి ఉండదు. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు, అలా ఉంటుంది ఇక్కడ బిర్యానీలు. మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్లో ఉంటాయి కానీ అక్కడ బాగానే ఉంటాయి. వేరే చోట ఎక్కడ తిన్నా కానీ మనకి అంత టేస్ట్ ఏమి ఉండదు. అందుకని చెప్పి ఇక్కడే రూమ్లోనే వండుకొని తిందామని చెప్పి తిరిగి మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా నాకు తగ్గ స్టైల్లో నేను ఎప్పుడు చేసే విధంగానే ఈరోజు బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాను. ఫస్ట్ అయితే ఒక దబర పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ కట్ చేసుకునేటివన్నీ వేసేసుకొని బిర్యానీకి సంబంధించిన సామాన్లు అన్నీ వేసేసుకొని దాని తర్వాత చికెన్ వేసుకొని దాని తర్వాత చికెన్ అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అలాగే ఒక కప్పు రైస్ 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అలా కొలత పెట్టి వేసుకుంటేనే మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది, గంజి పట్టుకున్న బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, అలా వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలని చెప్పి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా అలాగే కొంచెం కుక్ అవ్వనివ్వాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక మూత తీయకుండా అలాగే పెట్టేయాలి కాసేపు. తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టినామంటే అప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోతాయి, బాగా రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసేస్తే మనకి కావాల్సిన బిర్యానీ రెడీ అయిపోతుంది. నిజంగా రైస్ అయితే చాలా బాగా వచ్చింది, ఉడికింది, పొడి పొడిగా బాగా నీట్గా వచ్చింది. ఇంకందరం తలా ఒక ప్లేట్ తీసుకొని అందరం కొద్దిగా వేసుకొని సర్వ్ చేసిన తర్వాత ఆనియన్, నాకు బిర్యానీ తినేటప్పుడు కంపల్సరీగా ఆనియన్ ఉండాలి. ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు ఆనియన్ నంచుకుంటే నిజంగా సూపర్గా ఉంటుంది. కానీ ఒక్కటి తక్కువైంది, అదేంటంటే నిమ్మకాయ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బిర్యానీ పైన నిమ్మకాయ పిండుకొని ఒక ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మా వాడి పాదంతా ఒకటే. తర్వాత చెప్తాను చూడండి బిర్యానీ తిన్నాక. ఉండరా అని చెప్పి వాడిని బలవంతంగా వండించిన. తిన్న తర్వాత సరే వెళ్ళరా మామ అంటే, నేను వెళ్ళను, నువ్వు కంపల్సరీ నన్ను డ్రాప్ చేయాల్సిందే అన్నాడు. నాకేమన్నా బండి ఉందంటరా, నేను ఎలా డ్రాప్ చేయను, నువ్వు నడిచి కదా వెళ్తావు అంటే, నడిచైనా నువ్వు రావాల్సిందే, నువ్వు వస్తే నేను వెళ్తానని ఫిక్స్ అన్నాడు. బకాల దాకా వస్తాను, అక్కడి నుంచి నువ్వు వెళ్ళరా అంటే లేదంట, కంపల్సరీ రోడ్డు దాకా రావాలి, సిగ్నల్ దాకా రావాలని పట్టుబట్టాడు. ఇడైతే వెళ్ళి మనం కూడా కడుపు నిండా తిన్నాం కదా, తినేది అరగాలంటే అలా కొంచెం వాకింగ్ చేయాలని చెప్పి వెళ్ళపామమ్మ అని చెప్పి వాడిని ఇక్కడ నేను ఉండేది పర్వానియా, వండేది రిహాబ్. మధ్యలో వచ్చి ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్లో ఒక బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి దాటంగానే వాళ్ళది, ఈ బ్రిడ్జి పక్క మాది. సరే అని అక్కడ దాకా వెళ్ళేసి వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి రిటర్న్ వచ్చేసాము. వాడు చూడండి, వీడొచ్చి మా నేపాలీ మామ. సరే ఫ్రెండ్స్, ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.